హాయ్ ఫ్రెండ్స్, డాక్టర్ ఎంవి రావు. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ గురించి చెప్పుకోబోతున్నాం. అదేమిటి అంటే హ్యాపీనెస్, ఆనందం. నాట్ సింపుల్ ప్లెజర్స్, ఎండ్యూరింగ్ హ్యాపీనెస్, లాంగ్ టర్మ్ హ్యాపీనెస్. దీని గురించి మార్టిన్ సెలిగ్మన్, ది ఫాదర్ ఆఫ్ పాజిటివ్ సైకాలజీ, అమెరికన్, లాస్ట్ 30 years నుంచి లాట్ ఆఫ్ రీసెర్చ్ చేసి చివరికి హ్యాపీనెస్ కావాల్సినటువంటి 5 అంశాలు, మన చేతి వేళ్ళు 5 ఎలాగైతే ఉన్నాయో వాటిని డిస్క్రైబ్ చేశాడు. ఆ తర్వాత హ్యాపీనెస్ ఫార్ములా ఎలా ఉంటుందో చెప్పాడు. మన ముందు ఈ 5 అంశాలు డిస్కస్ చేసుకుందాం. లాంగ్ టర్మ్ హ్యాపీనెస్ కోసం మనం ట్రై చేయాలి, నాట్ షార్ట్ టర్మ్ ప్లెజర్స్. ఈ రోజుల్లో లాంగ్ టర్మ్ హ్యాపీనెస్ కరువు అయ్యి షార్ట్ టర్మ్ ప్లెజర్స్ కోసం ఎగబడి ఎక్కడ చూసినా సరే ఆల్కహాలు, డ్రగ్ ఎడిక్షను, స్మోకింగ్, ఇవన్నీ చూస్తున్నాం మనం. దే డోంట్ గివ్ లాంగ్ టర్మ్ హ్యాపీనెస్. సో లాంగ్ టర్మ్ హ్యాపీనెస్ కోసం ఈ 5 అంశాలు ఏంటి అంటే పర్మా అన్నాడు ఆయన, PRMA. పర్మనెంట్ హ్యాపీనెస్ కోసం ఈ 5 అంశాలు గుర్తుపెట్టుకోండి. P అంటే పాజిటివ్ ఎమోషన్స్, E ఎంగేజ్మెంట్ ఇన్ వర్క్, R రిలేషన్షిప్స్, M meaning for your life, A achievements, accomplishments, PERMA, పర్మా. ఒక్కొక్క అక్షరం తీసుకొని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. పాజిటివ్ ఎమోషన్స్. పాజిటివ్ ఎమోషన్స్ ఏమేమి ఉన్నాయి మనకి? గ్రాటిట్యూడ్, kindness, helping others, smiling with people, ఇవన్నీ కూడా పాజిటివ్ ఎమోషన్స్. ఈ పాజిటివ్ ఎమోషన్స్ మన 5 సెన్సెస్ ద్వారా తెచ్చుకోవచ్చు. మంచి ఫ్లవర్స్ లేకపోతే నేచర్ని చూసినప్పుడు కంటి ద్వారా, చక్కటి పాట విన్నప్పుడు మనకు హ్యాపీనెస్ వస్తుంది. అలాగే మంచి ఫుడ్ తింటే టేస్ట్ సెన్సేషన్ ద్వారా హ్యాపీనెస్ వస్తుంది. ఇవన్నీ కూడా మంచి ఫ్రాగ్రెన్స్ స్మెల్ చూసిన హ్యాపీనెస్ వస్తుంది. బట్ దే ఆర్ వెరీ టెంపరీ, మూమెంటరీ హ్యాపీనెస్ కాదు మనకి, మూమెంటరీ ప్లెజర్ కాదు. లాంగ్ టర్మ్ ఎండ్యూరింగ్ హ్యాపీనెస్ కోసం ఇంకా కొంచెం లోతుకెళ్ళి ఈ అనే అక్షరం పర్మాలో, పర్మనెంట్ హ్యాపీనెస్లో PE. ఈ అంటే ఎంగేజ్మెంట్ ఇన్ వర్క్, అంటే మనం చేసే పనిలో పూర్తిగా నిమగ్నం అయిపోయి ఏ పనైనా చేస్తే టైం మర్చిపోతాం, ఎంతసేపు గడిచిందో తెలియదు, ఆకలేదు, ఎవరు పిలిచారో తెలియదు. ఆ రకంగా పూర్తిగా పనిలో అబ్జార్బ్ అయిపోతే, నిమగ్నం అయిపోతే అప్పుడు దాన్ని ఫ్లో స్టేట్ అంటాం. జోన్, హీజ్ ఇన్ ఏ జోన్, హీజ్ ఇన్ ద ఫ్లో స్టేట్. ఒక మ్యూజిషియన్ మ్యూజిక్ ప్లే చేసేటప్పుడు, ఒక డాక్టర్ పేషెంట్లను చూసేటప్పుడు, ఒక ఫుట్బాల్ ప్లేయర్ ఫుట్బాల్లో ఇన్వాల్వ్ అయినప్పుడు హీజ్ ఇన్ ఏ ఫ్లో స్టేట్. So that gives lot of happiness. You forget the time completely. ఆ తర్వాత రిలేషన్షిప్స్, థర్డ్ పాయింట్, ద మిడిల్ ఫింగర్, రిలేషన్షిప్స్. ద థంబ్ ఈజ్ ఫర్ పాజిటివ్ ఎమోషన్స్, ద ఇండెక్స్ ఫింగర్ ఫర్ ఎంగేజ్మెంట్ ఇన్ వర్క్, ద మిడిల్ ఫింగర్, రిమెంబర్, ఇట్ ఈస్ ఫర్ రిలేషన్షిప్స్. రిలేషన్షిప్స్ స్ట్రాంగ్గా లేకపోతే మనకు హ్యాపీనెస్ రాదు. అట్లీస్ట్ ఎ ఫ్యూ పీపుల్, ఎ హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ who support us, who love us,
You should have such people who listen to us. Our relationships are very, very important. Strong, positive connection, because human beings are more of a social beings, social animal. సో రిలేషన్షిప్స్ ఎవరికైతే స్ట్రాంగ్గా ఉంటాయో వాళ్ళు లాంగ్ టర్మ్ హ్యాపీనెస్ వాళ్ళకి ఉంటుంది. ఎవరినైనా చనిపోయే ముందు ఎవరినైనా అడిగితే ఐ షుడ్ హ్యావ్ గుడ్ రిలేషన్షిప్స్ అని చెప్తారు. రిలేషన్షిప్స్ మీద ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేసి ఉంటే నేను బాగుండేది, నా పిల్లలతో, నా వైఫ్తో, నా ఫ్రెండ్స్తో ఎక్కువ టైం స్పెండ్ చేసి ఉండాల్సింది అని చెప్తారు ఎవరైనా సరే. ద ఫోర్త్ వన్, ద రింగ్ ఫింగర్ ఇండికేట్స్ మీనింగ్ ఫర్ లైఫ్. అసలు నువ్వు పుట్టినందుకు ఎందుకు పుట్టావు, నీ లైఫ్ జయం ఏంటి, మీనింగ్ ఏంటి, పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్ ఏంటి. సో సర్వీస్ చేయటం మీనింగ్ ఫర్ లైఫ్ అని కొంతమంది పెట్టుకుంటారు. అట్లాగే మీనింగ్ ఫర్ లైఫ్ కనుక్కోవాలంటే, పర్పస్ ఆఫ్ లైఫ్ కనుక్కోవాలంటే యూ గాట్ టు బి కనెక్టెడ్ విత్ సంథింగ్ లార్జర్ దాన్ యువర్ సెల్ఫ్. నీకంటే పెద్ద ఆర్గనైజేషన్కి, ఓ ఫ్యామిలీకి, ఒక సొసైటీకి, ఒక డిస్ట్రిక్ట్కి, లేకపోతే ఒక స్టేట్కి, ఒక కంట్రీకి, ఫర్ ద హోల్ యూనివర్స్ ఏ రకంగా నువ్వు కనెక్ట్ అయ్యి ఉండి సర్వీస్ చేస్తున్నావో దట్ గివ్స్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. సో మీనింగ్ ఫర్ లైఫ్ కనుక్కోవాలంటే 4 విషయాలు తెలుసుకోవాలి. వాట్ యు ఆర్ గుడ్ ఎట్, నీకు బాగా ఏమి తెలుసు. రెండో విషయం, వాట్ యు ఆర్ ప్యాషనేట్ అబౌట్, నీకు ఏదంటే పిచ్చి ఇష్టము, నువ్వేది బాగా చేయగలవు. ఫస్ట్ పాయింట్, నీకేదంటే బాగా ఇష్టం, వాట్ యు ఆర్ ప్యాషనేట్ అబౌట్. థర్డ్ పాయింట్, వాట్ డస్ ద వరల్డ్ నీడ్, ఇప్పుడు ప్రపంచానికి ఏం కావాలి, నువ్వు చేసింది అవసరమా కాదా. అండ్ ఫోర్త్ వన్, ఆర్ యు పెయిడ్ ఫర్ ఇట్ సఫిషియెంట్లీ, నీ లైఫ్ గడవటానికి నువ్వు చేసే పని నీకు సరిపోతుందా. ఈ 4 విషయాలు దృష్టిలో పెట్టుకొని, ఇఫ్ దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్, మీనింగ్ ఫర్ యువర్ లైఫ్ కనుగొంటే త్రూ అవుట్ యువర్ లైఫ్ నో అన్హ్యాపీనెస్, యు ఆర్ హ్యాపీ త్రూ అవుట్ when you are doing that work because you love that work. It becomes a vacation. The vacation becomes a vocation and a vocation becomes vacation. ఈ రకంగా మీనింగ్ ఫర్ లైఫ్ ఎవరైతే కనుక్కుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ మీ ద మీనింగ్ ఫర్ లైఫ్ ఈజ్ ఐఎమ్ ఏ ఫిజిషియన్, సర్వింగ్ మై పేషెంట్స్ ఈజ్ ద మీనింగ్ ఫర్ లైఫ్. నాకు మెడిసిన్ అంటే ఇంట్రెస్ట్, సర్వీస్ అంటే ఇంట్రెస్ట్, ఐ లవ్ ఇట్, ఐఎమ్ ప్యాషనేట్ అబౌట్ ఇట్, అండ్ ద వరల్డ్ నీడ్స్ డాక్టర్స్ who can serve, who do their work as service, and also they pay me a lot, sufficiently well, by which I am satisfied. ఈ వీడియోస్ మంచివి తీసి ప్రజలందరికీ ఉపయోగకరమైనవి స్ప్రెడ్ చేయటం, కూడా నాలెడ్జ్ స్ప్రెడ్ చేయటం, వాళ్ళని ఆనందంగా ఉంచడానికి, దిస్ ఈజ్ అనదర్ టైప్ ఆఫ్ సర్వీస్ విచ్ ఐ లవ్, విచ్ ఐ హ్యావ్ బీన్ డూయింగ్. So the last one, the little finger, although the last, it is not the least. A fifth point is achievement in life, accomplishment in life. Are you meeting your goals? నీ గోల్స్ నువ్వు మీట్ అవుతున్నావా, నువ్వు అనుకున్నది సాధిస్తున్నావా. ముఖ్యంగా డిసిప్లిన్, సెల్ఫ్ డిసిప్లిన్, రెసిలియన్స్, ఎటువంటి విపత్తులు వచ్చినా, ప్రాబ్లమ్స్ వచ్చినా తట్టుకునే శక్తి, that gives happiness and well-being permanently for your life. These are the 5 points. Permanent happiness,
PERMA. Positive emotions, engagement in work, relationships, meaning for life, meaning and purpose of life, achievements in life. ఈ ఐదుటి ద్వారా యూ కెన్ గెట్ పర్మనెంట్ హ్యాపీనెస్. ఆ తర్వాత హ్యాపీనెస్ ఫార్ములా కూడా ఇచ్చాడు ఆయన. హ్యాపీనెస్ ఫార్ములా H = S + C + V. ఈ 4 అక్షరాలు గుర్తుపెట్టుకోండి. H అంటే హ్యాపీనెస్. టోటల్ హ్యాపీనెస్ నీకు ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే అథెంటిక్ హ్యాపీనెస్ ఫార్ములా అన్నమాట ఇది. ఎస్, ది సెట్ పాయింట్ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ యువర్ లైఫ్ కమ్స్ ఫ్రమ్ యువర్ జీన్స్ మెయిన్లీ. మీ తాత ముత్తాతలు పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఆ జీన్స్ ఉన్నాయి చూసారా, దే గివ్ లాట్ ఆఫ్ 50% ఆఫ్ హ్యాపీనెస్. టోటల్ హ్యాపీనెస్లో 50% దట్ ఈజ్ యువర్ సెట్ పాయింట్ ఇన్ యువర్ లైఫ్. అది మనం కదపలేము, జీన్స్ నుంచి వచ్చింది. సో 50% ఆఫ్ హ్యాపీనెస్ ఈజ్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్. Another 10% of happiness comes by the circumstances, the conditions of your life. బాగా బ్యాడ్ కండిషన్స్ నీ లైఫ్లో ఏమన్నా ఏర్పడింది, బాగా పెంచుకునే పిల్లవాడో లేకపోతే నీ సొంత కొడుకో కూతురో 18 ఏళ్ళు 16 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చినాక యాక్సిడెంట్ అయ్యి సడన్గా చచ్చిపోయాడు. దట్స్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్. సంపాదించుకున్న డబ్బంతా పోయింది ఏదో లాస్ వచ్చి. ఒక యాక్సిడెంట్ అయ్యి కాలో పోయింది. సో ఇలాంటి మేజర్ హ్యాపెనింగ్స్ మన చేతుల్లో లేవు. మంచి జరగవచ్చు, చెడు జరగవచ్చు, డిపెండ్స్ ఆన్ యువర్ లక్ ఆల్సో. అందువల్ల ఆ 10% కండిషన్స్ ఆఫ్ యువర్ లైఫ్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్. అవి బాగుంటే బాగుంటుంది లైఫ్, అవి బాగోపోతే లైఫ్ అంత బాగోదు. కానీ దే ఎఫెక్ట్ ఓన్లీ 10%. 50% ఈజ్ బై జీన్స్. అది సెట్ పాయింట్. మనకి సెట్ పాయింట్ ఎక్కడుంది? సో ఈ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఈ కండిషన్స్ వల్ల టెంపరీగా కొంచెం హ్యాపీనెస్ తగ్గొచ్చు, టెంపరీగా ఏ లాటరీని తగిలితే హ్యాపీనెస్ పెరగవచ్చు. కానీ మళ్ళీ సెట్ పాయింట్లోకి బ్యాక్కి వచ్చేస్తాడు మనిషి. ఆ సెట్ పాయింట్ని మార్చడం ఎవరి వల్ల కాదు, జెనెటికల్లీ డిటర్మిన్. సో ఆ 50% ప్లస్ కండిషన్స్ 10%, రిమైనింగ్ 40% ఈజ్ కంప్లీట్లీ ఇన్ యువర్ హ్యాండ్స్. దాన్నే వి అంటాం. వి అంటే వాలంటరీ యాక్టివిటీస్, వాలంటరీ యాక్షన్స్ దట్ యు మేక్. నీ చేతిలో ఉన్నాయే. ఈ వాలంటరీ యాక్షన్స్ ఎలా ఉంటాయంటే పాస్ట్ జరిగిపోయిన విషయాలని మంచివైతే గుర్తు తెచ్చుకుంటాం, గుడ్ మెమరీస్ అయితే. బ్యాడ్ మెమరీస్ అయితే వదిలేసేయటం, దాని గురించి ఎవరికి రిపీటెడ్గా చెప్తే అవే మనసులో పడిపోతాయి. సో మంచి మెమరీస్ని గుర్తుపెట్టుకోండి. నువ్వేమైనా తప్పులు చేసి ఉంటే నిన్ను కూడా నువ్వు క్షమించేసుకొని వదిలేసేయచ్చు. సో ఫర్గివ్నెస్ అబౌట్ ద రాంగ్ థింగ్స్ దట్ యూ హ్యావ్ డన్ ఆర్ అబౌట్ అదర్స్ హూ డిడ్ రాంగ్ ఫర్ యూ. సో ఆ వీలో పాస్ట్ గురించి వాలంటరీ యాక్షన్స్, మనం చేసుకునే యాక్షన్స్ అవి మన చేతుల్లోనే ఉంటాయి. పాస్ట్ ఒకటైతే ఫ్యూచర్ గురించి డూ యూ హ్యావ్ హోప్? ఫ్యూచర్ అంటే మనకి మంచి జరగబోతుందనే ఒక పాజిటివ్ థింకింగ్, హోప్ కనుక ఉంటే నిజంగా మంచి జరుగుతుంది. సో ఫ్యూచర్ ప్రెడిక్షన్స్ ఎప్పుడు కూడా నేను ఇంకా ఇంప్రూవ్ అవుతాను, డే బై డే ఐఎమ్ ఇంప్రూవింగ్, డే బై డే మై మెమరీ పవర్ ఈజ్ ఇంక్రీజింగ్ ఎవ్రీ డే. మనం కనుక పాజిటివ్ ఎఫర్మేషన్స్ ఇచ్చుకుంటే ఆ ఫ్యూచర్ గురించి కూడా
మనం మంచిగా తయారు చేసుకోవచ్చు బై సర్వింగ్ పీపుల్. అలాగే ఎట్ ప్రజెంట్ వర్క్లో ఇన్వాల్వ్ అయిపోయి మనం చక్కగా గడుపుతుంటే మన లైఫ్ హ్యాపీనెస్ బాగుంటుంది. సో పాస్ట్ విషయాలను మంచిగా గుర్తు తెచ్చుకుంటాం, ఫ్యూచరు హోప్ ఇంకా మంచి జరగబోతుందని ఆప్టిమిజంతో పాజిటివ్ థింకింగ్తో ఉండటం, ప్రజెంటు చేసేవన్నీ మంచి కార్యక్రమాలు చేస్తూ సర్వీస్, కైండ్నెస్, హెల్పింగ్ అదర్స్ పార్ట్ ఆఫ్ లైఫ్ చేసుకుంటే నీకు హ్యాపీనెస్ దినదినాభివృద్ధి చెంది యూ విల్ రీచ్ that 50% of happiness maximum, because the remaining 50% is not in your hands. This is happiness formula. H is equal to S plus C plus V. H stands for authentic happiness, enduring happiness. S stands for the set point or genetic set point. C stands for conditions or circumstances in your life, and V stands for voluntary actions what you are taking. సో ఇది బ్రీఫ్గా, వెరీ బ్రీఫ్గా హ్యాపీనెస్ గురించి. ఈసారి ఇంకా సెకండ్ పార్ట్లో ఈ యొక్క ఫార్ములా గురించి ఇంకా డీటెయిల్గా చెప్పుకుందాం, ఏమేం పనులు చేస్తే మనకి హ్యాపీనెస్ పెరుగుతుందో. థ్యాంక్ యూ ఫర్ కీన్ లిజనింగ్. ఇఫ్ యూ లైక్ దిస్, you share it with your friends, you subscribe to my channel by pressing that bell button. Thank you very much. Thank you for keen listening.